అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బందర్ రోడ్డు వద్ద కోలాహల వాతావరణం చూడవచ్చు. సరిగ్గా 12 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వీళ్ళంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెబుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా బయటకు వచ్చి వీళ్ళంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. వీళ్ళంతా ఒకసారి మనం చూస్తున్నాం కదా, బందర్ రోడ్లో ఉన్నటువంటి తాజా దృశ్యాలు. వీళ్ళంతా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. భయ్యా ఏం చెప్తారు? హ్యాపీ న్యూ ఇయర్ ఎలా బాగుంటుంది? 2025 ఎలా ఉండబోతుంది? సూపర్ ఉంటుంది. ఓకే, వీళ్ళంతా కూడా బయటకు వచ్చి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. విజయవాడ నగర ప్రజలు 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. భయ్యా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది 2025? బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంతకు ముందు లాగా కాకుండా అన్నీ మారినాయి కదా. హ్యాపీ న్యూ ఇయర్. చిన్న చిన్న పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ తో చెబుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం బందర్ రోడ్ అంతా కూడా ఒక కోలాహల వాతావరణం మనకి కనబడుతుంది. ఒకసారి వస్తే కనుక పూర్తిగా బందర్ రోడ్ మనకి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. పూర్తిగా కోలాహల వాతావరణం బందర్ రోడ్ లో మనకు కనబడుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా విజయవాడ నగరంలో జరుగుతున్నాయి. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. భయ్యా ఎలా హ్యాపీ న్యూ ఇయర్ ఒకసారి చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉండబోతుంది 2025? ఎలా ఉండబోతుంది అనుకున్నారు? చాలా బాగుంటుంది. ఓకే, ఎంజాయ్. హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అందరూ కూడా ఫ్యామిలీతో సహా బయటకు వచ్చి చిన్నపిల్లలతో వాళ్ళంతా కూడా సెలబ్రేట్ అయితే చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒకవైపున విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు పోలీసులు అందరూ కూడా వీళ్ళంతా ఇక్కడ కేక్ కట్ చేశారు. ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. బెలూన్స్ ఎగరవేస్తూ వీళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా చేసుకున్నటువంటి పరిస్థితి. యువత, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇదే మొత్తం కూడా అందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ విజయవాడ నెలకొందని చెప్పొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో నెలకొందని చెప్పాలి. పూర్తిగా పోలీసు ఆంక్షల నడుమ సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. 1 గంట వరకు ఎలాంటి ఇబ్బంది లేదు సెలబ్రేషన్ చేసుకోవడానికి. కానీ మద్యం తాగి మాత్రం రోడ్డు మీదకి రావద్దని పోలీసులు చెప్పారు. దానికి అనుగుణంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పరిశీలన అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం సెలబ్రేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతుంది చూడవచ్చు. ఇటువైపున కూడా మనకి కనబడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా బందర్ రోడ్డు మొత్తం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వాళ్ళంతా కూడా కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బందర్ రోడ్లో మనకి కనబడుతుంది. అయితే మద్యం బాబులకి ప్రభుత్వం కూడా 12 గంటల వరకు వాళ్ళంతా కూడా చెబుతున్న నేపథ్యంలో సూపర్ అదిరిపోద్ది. 2024 మీ మెమరీస్ ఏంటి? మెమరీస్ చాలా సూపర్, అద్భుతం. ఎప్పుడు 24 వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలా. సో 25 కూడా అలాగే ఉంటుంది అని అందరికీ చాలా బాగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఈ మొత్తం కూడా చిన్న పెద్ద అంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయిన పరిస్థితి. ఏదేమన్నప్పటికీ విజయవాడ నగరంలో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అపశృతులు దొరకకుండా ప్రస్తుతానికైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.